హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వినోద్ బాబు మరకొండ. నేను ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు మన రెగ్యులర్గా ఓపీడీలో కామన్గా చూసే ప్రాబ్లం అయిన కిడ్నీలో రాళ్ళు గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వల్ల ఏమేమి లక్షణాలు కలగొచ్చు, అవి వస్తే ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవి రాకుండా ఏమేమి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం. మొత్తం కిడ్నీలో మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు రకరకాల కంప్లైంట్స్తో వస్తుంటారు. వాళ్ళలో మొత్తం 4 రకాలైన రాళ్ళను మనం చూడొచ్చు అనమాట. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వాటిలో చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే కాల్షియం స్టోన్స్. ఈ కాల్షియం స్టోన్స్ అనేవి కాల్షియం ఆక్సలేట్తో ఫామ్ అవ్వచ్చు, లేదు అంటే కాల్షియం ఫాస్ఫేట్తో ఫామ్ అవ్వచ్చు. ఈ కాల్షియం స్టోన్స్ ఉన్న వాటన్నిటిలో చాలా ముఖ్యమైన ఏంటంటే ఒక 100 మంది మనకి కిడ్నీలో రాళ్లతో వస్తే ఈ కాల్షియం స్టోన్స్ అనేది 80 మందిలో మనం చూస్తాం అనమాట. సో అంత కామన్ ఇవి అనమాట. ఇక రెండో రకం స్టోన్స్ అంటే అవి స్ట్రువైట్ స్టోన్స్. ఈ స్ట్రువైట్ స్టోన్స్ అంటే ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడవాళ్ళలో చూస్తుంటే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తుంటాయి. అలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే తరచుగా వస్తుంటాయో అలాంటి వాళ్ళలో మనం ఈ స్ట్రువైట్ స్టోన్స్ చూస్తాం. ఈ స్ట్రువైట్ స్టోన్స్ అనేవి సైజు చాలా పెద్ద పరిణామంలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వీటికి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పెద్ద సైజులో ఉంటే సర్జరీ కూడా అవసరమయ్యే అవకాశం ఉందన్నమాట. మూడవ రకం స్టోన్స్ ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఎవరిలో చూస్తామంటే ఎవరైతే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటారో, ఎవరైతే బీర్, వైన్ లాంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారో అలాంటి వాళ్ళలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉండటం వలన ఇలా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది చూస్తూ ఉంటాము. 4వ రకం స్టోన్స్ సిస్టీన్ స్టోన్స్. ఈ సిస్టీన్ స్టోన్స్ అనేవి సాధారణంగా ఫ్యామిలీలో నడుస్తుంటాయి. అంటే లైక్ కుటుంబంలో ఫాదర్కి ఉంటాం, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటాం. ఎవరికైతే సిస్టీన్ స్టోన్స్ వస్తున్నాయో వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పాత తరం వాళ్ళకు కూడా రాళ్ళు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ సిస్టీన్ స్టోన్స్ అనేవి చాలా చిన్న వయసులోనే బయటపడుతుంటాయి. సో మనం ఏ రకమైన స్టోన్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వాళ్ళు స్టోన్ పాస్ చేసిన తర్వాత కావచ్చు, లేదంటే ఆపరేషన్ చేసి స్టోన్ తీసిన తర్వాత కావచ్చు, ఆ స్టోన్ కనుక మనం స్టోన్ అనాలిసిస్ కనుక మనం పంపించినట్లయితే మనం ఏ రకమైన స్టోన్ తెలుస్తుంది. తద్వారా మనం ఆ స్టోన్కి సంబంధించి స్పెసిఫిక్గా డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వటం వలన ఫ్యూచర్లో మళ్ళీ స్టోన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇలా కిడ్నీలో రాళ్ళు ఉంటే ఏమేమి లక్షణాలతో వాళ్ళు హాస్పిటల్కి వస్తారో తెలుసుకుందాం. యూజువల్గా కిడ్నీలో రాళ్ళు ఉంటే ఏమేమి లక్షణాలతో వస్తారంటే నడుము కింద భాగంలో బాగా నొప్పి రావటం. ఆ నొప్పి అనేది అప్పుడప్పుడు ముందుకి పొట్ట దగ్గరకు కావచ్చు, లేదా జననేంద్రియాల దగ్గరకు కావచ్చు, లేదా తొడ దగ్గరకు కావచ్చు పాకుతూ ఉంటుందన్నమాట. వాటితో పాటు పాస్కి వెళ్తుంటే బాగా మంటగా రావటం, లేదా పాస్ ఎక్కువసార్లు రావటం, లేదా పాస్లో ఎర్రగా రావటం కూడా చూస్తుంటాము. వీటన్నిటితో పాటు బాగా వికారంగా ఉండటం, వాంతులు అవ్వటం ఇలా కూడా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళు కనుక స్టోన్స్ వలన యూరిన్ ఆగిపోయి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్లయితే వాళ్ళు బాగా చలితో కూడిన జ్వరం రావటం, వణుకు రావటం కూడా చూస్తుంటా ఉంటాయి. సో ఈ లక్షణాలతో ఎవరికైనా అనిపిస్తున్నా మీకు రాళ్ళు ఉన్నాయేమో అని ఒక్కసారి చెక్ చేయించుకోండి. ఎస్పెషల్లీ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నాం, మనకి ఏమైనా రాళ్ళు ఉన్నాయా అని మనకి తెలిసిపోతుంది అనమాట. అది ఆ తర్వాత స్టోన్స్ సైజ్ పరిణామాన్ని బట్టి మనం ఒకవేళ చిన్న స్టోన్స్ అయితే, చిన్న రకం స్టోన్స్ అయితే అవి ఈవెన్ మందులతో కావచ్చు, వాటర్ ఆహార నియమాలతో పడిపోవచ్చు. ఒకవేళ పెద్ద సైజు స్టోన్స్ అనుకోండి, వాటికి సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు స్టోన్ యొక్క ప్లేస్ని బట్టి కూడా వాటి యొక్క ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ కిడ్నీలో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంటు, లేదా మూత్రనాళంలో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంటు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక స్టోన్స్ వచ్చాయి ఒకరికి. స్టోన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఏమేమి ఆహార నియమాలు పాటించాలి, ఎవరికైనా ఇది ముఖ్యమైన ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే దీన్ని కనుక మనం తెలుసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎందుకంటే ఒకసారి స్టోన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ స్టోన్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా ఉండడానికి ఏమేమి ఆహార నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకి మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. ఇలా 3 లీటర్స్ దాకా వాటర్ తాగమంటే కొంతమంది అంటారు, డాక్టర్ గారు నేను ఉదయం ఒక 2 లీటర్లు తాగుతాను, సాయంత్రం ఒక 2 లీటర్లు తాగుతాను, అది ఓకేనా అంటారు. కానీ అలా తాగకూడదు. సమతులంగా తాగాలి. అంటే ఉదయం నుంచి రెగ్యులర్గా 1 to 2 అవర్స్, గంటలకు ఒకసారి 1 లేదా 2 గ్లాసెస్ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉంటేనే మనకి స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండే రిస్క్ ఉంటుంది. వీటితో పాటు ఎస్పెషల్లీ ఎవరైతే ఎండలో పనిచేస్తారో, లైక్ రైతులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, వీళ్ళు ఎండలో పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క వాటర్ని చెమట ద్వారా బాగా ఎక్కువగా కోల్పోతారు
కోల్పోతారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకంటే ఇంకొక 1 to 2 లీటర్స్ ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏసీలో కూర్చునే వాళ్ళకి ఒక 1 లీటర్ తక్కువ తీసుకున్నా పర్వాలేదనమాట. దానితో పాటు వేరే ఆహార నియమాల గురించి వచ్చేటప్పటికి సెకండ్ థింగ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఎక్కువగా ఉండేటువంటి మటన్ కావచ్చు, కొన్ని రకాల మనకి చికెన్ కావచ్చు, అవి తక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఈ రెడ్ మీట్ వలన బాగా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉండి స్టోన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక మూడవది ఉప్పు అనుకుంటారు, ఉప్పు తీసుకుంటే ఏమైంది అనుకుంటారు, కానీ ఉప్పు వలన కాల్షియం స్టోన్స్ ఎక్కువ వచ్చే రిస్క్ ఉందన్నమాట. సో ఎవరికైతే స్టోన్స్ ఉన్నాయో మీరు ఉప్పుని తక్కువ తీసుకోవాలి. ఎంత తక్కువ తీసుకోవాలంటే రోజుకి మనిషికి 8 గ్రాముల ఉప్పు అవసరం సాధారణంగా మనిషికి. అదే ఈ స్టోన్స్ ఉన్నవారు అందులో సగం అంటే 4 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. 4 గ్రాముల ఉప్పు అంటే ఎంతంటే ఒక టీ స్పూన్, మీరు టేబుల్ స్పూన్ అనుకుంటారేమో, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఆఫ్ పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి. ఈ 3 కాకుండా ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు కొంతమంది విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ విటమిన్ సి సప్లిమెంట్స్ అనేవి మీ డాక్టర్ గారి సలహా లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కొంతమంది స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలు తాగకూడదు అని ఒక అపోహ కూడా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలు తాగేస్తే మళ్ళీ కాల్షియం స్టోన్స్ బాగా సైజ్ పెరిగిపోయి ఇబ్బంది అవుతుందన్న అపోహలో ఉంటారు. కానీ నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కాల్షియం అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజుకి మనిషికి 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. సో మీరు ఆ 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం కనుక తీసుకోలేదనుకోండి, స్టోన్స్ పక్కన పెడితే మీ ఎముకల బలం కోల్పోయి ఎస్పెషల్లీ ఆడవారిలో నెలసరి ఆగిపోయిన తర్వాత ఆ ఎముకలు చాలా బలహీనమైపోతాయి అనమాట. సో రోజుకి మీరు రెగ్యులర్గా తీసుకునే కాల్షియం అంటే పాలు ద్వారా డెఫినెట్గా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా సపరేట్గా సప్లిమెంట్స్ తీసుకునే ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించండి. అంటే స్టోన్స్ ఉన్నవారు నిరభ్యంతరంగా వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే పాలు అనేది తీసుకోవచ్చు అనమాట. కానీ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకునే ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించాలి. సో ఈ రకమైన ఆహార నియమాలు పాటించడం వలన మనం మళ్ళీ ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా చూసుకోవచ్చు.